మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం దర్భ లక్ష్మీ అన్నపూర్ణ గారు రాసిన మనోరథం అనే కథ విందాం. ఈ కథ అపూర్వ చిత్ర సహకారంతో కౌముది రచన కథల పోటీల్లో బహుమతి పొందిన కథ. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి. ఆ రోజు వచ్చిన ఉత్తరాన్ని పోస్ట్ బాక్స్ లోంచి తీసి దాని మీద చేతివ్రాతం చూసిన సత్యవతికి అదెవరిదో వెంటనే గుర్తుకు రాగానే గుండెల్లో ఏదో తెలియని గగురుపాటు కలిగింది. ఒక్క క్షణం అపనమ్మకం, తను అనుకుంటున్నది నిజమేనా అన్న సంశయం కలిగింది. మళ్లీ పరిశీలనగా మనసులో నిక్షిప్తమై ఉన్న ఏవో పొరల్ని కదుపుతూ వాటితో చేతిలో ఉన్న దానిని సరిపోల్చుకొని తను అనుకుంటున్నది నిజమేనన్న నిర్ధారణకి వచ్చింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ చేతివ్రాతను తను చూస్తుందని ఆమె కలలో కూడా ఊహించలేదు. ఇన్నేళ్ల తర్వాత తనకి చెప్పవలసింది ఏముందని ఈయన ఉత్తరం రాశారు? ఎక్కడో గతకాలపు స్మృతుల్లో నిక్షేపాలుగా మిగిలిపోయిన అనుభూతుల పరిమళాలు హఠాత్తుగా జ్ఞాపకాలుగా మారి గుబాళించటానికి ప్రయత్నిస్తున్నాయి. అది గతంలోని గాఢమైన ఓ ప్రేమానుబంధపు పరిమళాన్ని మోసుకొచ్చిన లేఖ అయినందువల్ల ఆమెలో ఓ విధమైన అలజడి ప్రారంభమైంది. తనలో ఇంకా ఆ జ్ఞాపకం వల్ల ఇంత అలజడి కలుగుతుందని ఆమె కూడా అనుకోలేదు. అవును మరి, అదెంత గాఢంగా తన హృదయపు లోతుల్ని తాకి తన మనస్సులోని శరీరంలోని ప్రతి అణువులోనూ ఇంద్రధనుస్సుల్ని పూయించిన అనుబంధమని. ఆ ప్రేమలోని వెచ్చదనం, చిలిపితనపు చినుకులు కలిసి ఆ అద్భుతాన్ని చేశాయి. ఉత్తరాన్ని చేతిలో పెట్టుకుని సోఫాలో కూర్చుండిపోయింది సత్యవతి. జ్ఞాపకాల వెల్లువ ఆమెను ఒక్కసారిగా ఒక్క కుదుపు కుదిపింది. ఆత్రంగా ఆ ఉత్తరాన్ని విప్పి చదవాలనుంది. ఇందులో తన మనసుకి నచ్చే ఆనందం విషయం ఆయన చెప్పగలిగింది ఏమీ ఉండదు అన్న నిర్లిప్త భావము కలిగింది. కనీసం ఇప్పటిదాకా ఆయన నీకు చేసిన దానికి బాధపడుతున్నానంటే నీకు కొంచెం ఆనందం కలుగుతుందేమో. ఆమె మనసులో ఒక్క క్షణం పాటు ఇటువంటి ఆలోచన మెదిలింది. వెంటనే అప్రయత్నంగా సత్యవతి పెదవుల మీద చిన్న నవ్వు కదలాడింది. పరిస్థితులను బట్టి ఒక మనిషికి ఆనందం కలిగించే విషయాలు ఎన్ని రకాలుగా ఉంటాయి. ఎంతసేపు ఇలాగా, చదవక తప్పదు అనుకుంటూ ఉత్తరాన్ని విప్పింది సత్యవతి. మర్చిపోయింది అనుకున్న బాధని ఈ ఉత్తరం మళ్లీ ఏవో మాటలు మోసుకొచ్చి గుర్తు చేయదు కదా అన్న భయం అంతర్లీనంగా ఆమెని భయపెడుతుంది. ఆ విషయం ఆమెకే అంత స్పష్టంగా అర్థం కావటం లేదు. ఒక విచిత్రమైన మానసికావస్థలో ఉత్తరాన్ని చదవటం ప్రారంభించింది. అందులో ఇలా ఉంది: ప్రియమైన సత్యవతి, నువ్వు అనుమతిస్తే నిన్ను సత్య అని సంబోధించాలనుంది. ఎన్నో రాయాలనుంది. నువ్వు కుశలం అని భావిస్తాను. మేమిక్కడ బాగానే ఉన్నాం. సూటిగా అసలు విషయం చెప్పేస్తాను. నిన్ను మళ్లీ మన ఇంటికి తీసుకురావాలనుంది. ఇందుకు సులక్షణ కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకుంది. దయచేసి ఈ వాక్యాన్ని మాత్రం తప్పుగా అర్థం చేసుకోకు. తన వల్ల నీ జీవితానికి అన్యాయం జరిగిందని సులక్షణ చాలా బాధపడుతుంది. వయసుతో పాటు మా ఇద్దరి ఆలోచనల్లోనూ పరిపక్వత వచ్చిందని భావిస్తున్నాను. నువ్వు నీ చిరునవ్వుతో కూడిన అంగీకారాన్ని అక్షరాల్లో పొదిగి జవాబు రాస్తే సులక్షణ నేను వస్తాం నిన్ను తీసుకురావటానికి. నీ పెదవుల మీద ఈ చిరునవ్వు మిగిలిన నీ జీవితంలోకి ప్రవాహమై పారాలి. ఎంతో పెద్ద ఉత్తరం రాయాలనుంది, కానీ మాటలు దొరకటం లేదు. నీ జవాబు కోసం ఎదురుచూస్తూ ప్రహ్లాదరావు. ఉత్తరం చదవటం ముగించిన సత్యవతికి అనిపించింది ఏదో ఒక ఆనంద వీచిక తన హృదయాన్ని తాకుతూ వెళ్లిపోయినట్లు. అందుకేనా ఆయన నీ చిరునవ్వు అంటూ రాసింది? ఇది ప్రేమ పట్ల నమ్మకమా? 5 నిమిషాలు ఆలోచించిన సత్యవతికి ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది. ఈ సృష్టిలో ప్రతి మనిషి తనకిష్టం లేని మనిషి కూడా తనను ప్రేమించాలనే కోరుకుంటాడు. ఆ ప్రేమకు బదులుగా ద్వేషాన్ని ఇవ్వాలనుకుంటాడు గాని ఏ మనిషి ద్వేషాన్ని మాత్రం ఆహ్వానించడు. ఈ ఆహ్వానాన్ని, ఈ ప్రేమను తను మన్నించాలా? అప్పుడే అటుగా వచ్చిన సత్యవతి తల్లి శేషరత్నం చేతిలో ఉత్తరంతో దీర్ఘాలోచనలో మునిగిపోయినట్లుగా ఉన్న కూతుర్ని చూసి కించిత్ ఆశ్చర్యపోయింది. ఉత్తరం రాసింది ఎవరై ఉంటారు? సత్య, ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చింది? అంత దీర్ఘాలోచనలో పడిపోయావు. అయినా ఇప్పుడు ఉత్తరాలు ఎవరు రాస్తున్నారు ఫోన్లొచ్చేశాక? ఈ ఉత్తరం రాసింది ఎవరో చెప్తే తల్లి గాబరా పడటమో, ఆనందపడటమో, కోపంతో విరుచుకుపడటమో ఏదో ఒక భావావేశానికి లోనవుతుంది. తప్పదు అనుకుంది సత్యవతి. అయినా చెప్పక తప్పదు. ఫోన్లో చెప్పలేని విషయాలున్నప్పుడు, నేరుగా చెప్పలేని, చెప్పటానికి ఇష్టం లేని సందర్భాలున్నప్పుడు ఎవరైనా ఉత్తరాన్ని ఆశ్రయించవలసిందే. సత్యవతి గొంతు మంద్రస్థాయిలో పలికింది.
కూతురు జవాబు స్పష్టంగా అర్థం కాని శేషరత్నం గారి కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా ముడిపడ్డాయి. అసలు అలాంటి మాట, సందర్భం ఏమిటి? గుండెల నిండా ఊపిరి పీల్చుకొని అంది సత్యవతి. ఒకప్పుడు నా జీవితంలోకి అడుగుడి నిష్క్రమించిన ప్రహ్లాదరావు గారు. తల్లి అమితంగా ఉలిక్కి పడుతుందని ఆమెకు తెలుసు. అలాగే జరిగింది కూడా. శేషరత్నం గారు 4-5 నిమిషాల పాటు ఏమీ మాట్లాడలేదు. ఆవిడ కళ్ల ముందు ఏవేవో దృశ్యాలు కదలాడసాగాయి. సత్యవతికి ప్రహ్లాదరావుకి వివాహమై ఇద్దరూ సుఖంగా సంసారం చేసుకుంటున్న అందమైన దృశ్యాలు. ఆ తర్వాత ప్రహ్లాదరావు పనిచేస్తున్న స్కూల్లోనే సులక్షణ టీచర్గా రావటం, ప్రహ్లాదరావు జీవితంలోకి తొంగి చూడటం, ఇద్దరూ ఒకరికొకరు ఆకర్షణలో పడిపోవటం, సత్యవతి కన్నీళ్లు, ప్రహ్లాదరావు జీవితంలోంచి నిష్క్రమించాలని ఆమె నిర్ణయం తీసుకోవటం, అప్పుడు ప్రహ్లాదరావు మౌనం వహించటం, ఆ తర్వాత అప్పటినుంచి ఇప్పటి వరకు సత్యవతి మోడువారిన జీవితం. తల్లి మనసులో గతకాలపు స్మృతులు తుఫాన్లా బీభత్సం సృష్టిస్తున్నాయని సత్యవతి ఊహించింది. నిజానికి తన జీవితంలోని లోటును చూస్తూ తనకన్నా కూడా ఎక్కువ ఆవేదనని అనుభవించి ఉంటుంది ఆ తల్లి హృదయం. నన్ను మళ్లీ ఆయన తన జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు. అందుకు సులక్షణ కూడా ఒప్పుకుందట. సత్యవతి వదనం, పలుకులు కూడా నిర్వికారంగా ఉన్నాయి. శేషరత్నం గారు హఠాత్తుగా ఆలోచనల్లోంచి తేరుకుంటూ అన్నారు, ఒక్క నిమిషం, నీకు నాకు కాఫీ తెస్తానుండు. అలా అంటూనే ఆవిడ కాఫీ చేయటం కోసం వంటింట్లోకి వెళ్లిపోయారు. తల్లి తీరుకి చిన్నగా నవ్వుకుంది సత్యవతి. మనసులో ఏదైనా గందరగోళ పరిస్థితి ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు కూడా అమ్మ కాఫీని ఆశ్రయిస్తుంది. ఉత్తరం ద్వారా వచ్చిన ఈ ఆహ్వానం తల్లికి ఆనందాన్ని కలిగిస్తుంది. ఎప్పుడో అప్పుడు కూతురు భర్త నీడలో ఉంటే చాలనుకునే తల్లి మనస్తత్వం ఆవిడది. అది ఓ సగటు తల్లి మనస్తత్వం. అమ్మ అప్పుడే తనని ప్రహ్లాదరావు గారి దగ్గరికి పంపించేయటానికి నిర్ణయం తీసుకునే ఉంటుంది. ఈ విషయంలో తను ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. ముందు రాబోయే జీవితంలో తను ఈ ప్రపంచం నుంచి నిష్క్రమిస్తే కూతురు ఒంటరిదైపోకూడదని ఆ తల్లి తాపత్రయం. అన్నదమ్ములున్నా వాళ్ల చెంతకి తను చేరదని అమ్మకు తెలుసు. తన అన్నదమ్ములు ముందు కొన్నాళ్లు ఆయన మీద కోర్టులో కేసు వేయాలని కోపంతో ఊగిపోయారు గాని అందువల్ల వాళ్లకి లేనిపోని చికాకులు, ఇబ్బందులు కలగటం తనకిష్టం లేక ససేమిరా వద్దంది. తన జీవితానికి అవసరమైన ఆర్థిక భద్రత కల్పించడానికి ఆయనే ముందుకొచ్చారు. ఆయన నుంచి ఆర్థిక సహాయం తీసుకోవటానికి తనకిష్టం లేకపోయినా అన్నదమ్ములకి తను భారం కాకూడదన్న ఉద్దేశంతో ఒప్పుకుంది. కొన్ని లక్షలు తన పేరున బ్యాంకులో జమ చేశారు ఆయన. స్త్రీ తన పౌరుషాన్ని, ఆత్మాభిమానాన్ని నిలుపుకోవటానికి, తన వ్యక్తిత్వాన్ని ఉన్నత స్థితిలో నిలుపుకోవటానికి ఆర్థికంగా స్వతంత్రురాలై ఉండటం ఎంత ఆవశ్యకమైనదో తనకు బాగా తెలిసింది ఆ క్షణంలోనే. ప్రేమాభిమానాలతో ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకుంటున్నప్పుడు ఈ స్వాతంత్రం, స్వేచ్ఛ అన్న పదాల అవసరం ఉండదు అనిపిస్తుంది. అవి ఏమాత్రం రవ్వంతైనా లోపించినా ఈ రెండు భావాలు మనసులో విజృంభించటం ప్రారంభిస్తాయి. తను కాలక్షేపానికి ఒక స్కూల్లో చేరింది. మనిషికి ఏదో ఒక కాలక్షేపం అంటూ ఉండాలి. ఆయన తనని కాదు అన్న కొత్తలో దుఃఖంతో కాలక్షేపం చేసింది. నెమ్మదిగా కాలం చూపించిన ప్రభావంతో మనసు నెమ్మదించటం ప్రారంభించి కాలగమన వేగం తగ్గిపోయి మనసుకి పిచ్చెక్కుతున్నట్లుగా అనిపించసాగింది. అప్పుడేదో ఒక పని చేయవలసిన ఆవశ్యకత కనిపించింది. ఆలోచిస్తూ గతంలోకి వెళ్లిపోయిన సత్యవతి మనస్సు వర్తమానంలోకి వచ్చింది. రాగానే ఇప్పటి వరకు జరిగిన అనుభవాలతో ఎంతో నిబ్బరంగా మారిపోయిందనుకున్న తన మనసు ఈ ఉత్తరం చూడగానే అలజడి గురవటం జ్ఞాపకం వచ్చింది ఆమెకి. ఏమిటి అలజడి? ప్రేమ అనేది ఒకసారి ఒక చోట పుట్టాక పరిస్థితుల ప్రభావం వల్ల, వైకల్యం వల్ల అది చెదిరిపోయినా వాటి మూలాలు లోపల తెలియకుండానే తిష్ట వేసుకుని ఉంటాయా? అమ్మ మనస్సు ఆనందంగా ఉందని తెలుస్తుంది. తన మనస్సు ఆనందంగానే ఉంది. ఎదుటివారి నుంచి ప్రేమతో కూడిన శాంతియుతమైన ఓ ప్రతిపాదన వచ్చినప్పుడు ఏ మనిషి మనస్సు మాత్రం సంతోషించదు? శాంతం, ప్రేమ దైవ స్వరూపాలు. వాటికి ఆనందం ఇచ్చే శక్తి ఉంటుంది. శేషరత్నం గారు ఇద్దరికీ కాఫీ కలుపుకొని తీసుకొచ్చారు. తల్లి చేతుల్లో కాఫీ కప్ అందుకుంటూ అనుకుంది సత్యవతి. నిజానికి తనకు అన్నిసార్లు కాఫీ తాగటం ఇష్టం ఉండదు. తల్లి కోసం అప్పుడప్పుడు తాగుతూ ఉంటుంది. మరి ఈ విషయంలో అమ్మ కోసం అని చెప్పి తను ఆవిడ ఆలోచనలకి అనుగుణంగా మసులుకోగలదా? ఆవిడికి నచ్చినట్లుగా నిర్ణయం తీసుకోగలదా? తన మాజీ భర్త ఒకప్పటి ఆలోచన తీరులోని కఠినత్వాన్ని, విశృంఖలత్వాన్ని తను మర్చిపోగలదా? అన్నట్లు ఇప్పుడు ప్రహ్లాదరావు మాజీ భర్త అంటే అమ్మ ఒప్పుకోదు. ఎందుకంటే తను ఆయనకి విడాకులేం ఇవ్వలేదు. కలిసి ఉండటానికి, విడిపోవటానికి మనస్సు ప్రధానంగాని
తనకి వాటితో పని లేదు అనిపించింది. ఉండటం అంటూ ఉంటే ఆ పని ప్రహ్లాదరావు గారికి ఉండాలి, ఆ ప్రేయస్తో వివాహాన్ని చట్టబద్ధం చేసుకునేందుకు. ఒకసారి అనుబంధం అంటూ ఏర్పడ్డాక దాని తాలూకు స్పందనలు మనసులో ఎక్కడో తిష్టవేసి ఉంటాయా? లేకపోతే తనలో ఏమిటి అలజడి? ఈ ఉత్తరం రాసిన మనిషికి తనకి అనుబంధం తెగిపోయి ఎన్నాళ్లయ్యిందని ఏదో గత జన్మలోని విషయంలాగా మరుగున పడిపోయింది. అలాంటిది మళ్ళీ ఇప్పుడు. శేషారత్నం గారు కాఫీ తాగటం పూర్తి చేసి లేచి వెళ్లి తను రోజూ పూజించుకునే భగవంతుడు ముందుకి వెళ్లి కూర్చున్నారు. కొన్ని ఆలోచనలు మనసుని గందరగోళ పెడుతున్నా కూతురు చెప్పిన ఒక్క మాట మాత్రం ఆవిడికి నచ్చుబాటుగా ఉంది. అందుకే భగవంతుడి ముందు కూర్చున్నారు, ఇది జరిగేలా చూడమని ప్రార్థిస్తూ. అమ్మా, నేనలా కామేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళొస్తాను, చెప్పులు వేసుకుంటూ అంది సత్యవతి. ఆగు సత్య, ఇప్పుడెందుకు అక్కడికి? శేషారత్నం గారు ఆశ్చర్యంగా అన్నారు. ఇది సత్యవతి ఊహించని ప్రశ్నేం కాదు. అదేమిటమ్మా, నిన్నటికి ఇప్పటికీ పరిస్థితులు ఏం మారిపోయాయని? ఇంకో 2 రోజుల్లో ఆయనకి నాకు వివాహం జరగబోతుంది. ఆ ఇంటి బాధ్యతలు నావిగా భావించాను. ఇవాళ వాళ్ళ అమ్మాయికి పెళ్లి చూపులు. నువ్వు ఎక్కవలసిన రైలు మారింది, నీ ప్రయాణపు దిశ మారింది. అదెప్పటికీ మారదు. తల్లి జవాబు కోసం ఎదురు చూడకుండా చెప్పులేసుకుని వెళ్లిపోయింది సత్యవతి. ఇక కూతురు ఇంటికి తిరిగి వచ్చే వరకు శేషారత్నం గారు కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. ఏ విధంగా చెప్తే సత్య వింటుంది అన్నదే ఆవిడ ఎదురుగా ఉన్న ప్రశ్న. ఈ కామేశ్వరరావు గారు సత్యవతికి సత్సంగంలో మిత్రుడు. 6 నెలల క్రితం భార్యా వియోగం కలిగింది ఆయనకి. లేటు వయసులో పుట్టిన 3 ఆడపిల్లల బాధ్యత, భార్య మీద ఉండే అమితమైన అనురాగం వల్ల ఆయన అనారోగ్యానికి లోనయ్యారు. లేచి చురుగ్గా తిరగలేని పరిస్థితి. ఆయనకు అండగా నిలబడాలనుకుంది సత్యవతి. ముందు నుంచి కూడా కూతురి ఆలోచన తీరులో ఒక విధమైన స్పష్టత, నిదానం ఉండటం ఆవిడికి తెలుసు. కాని ఇక్కడ వేరు. ఇన్నాళ్లు తనని దూరంగా పెట్టాడన్న పగ, ప్రతీకారంతో, ద్వేషంతో ఆలోచనల్లో గందరగోళం ఉండవచ్చు. తల్లి పరిస్థితి ఊహించే సత్యవతి ఇంటికి తొందరగా వచ్చేసింది. శేషారత్నం గారు మళ్లీ కూతురికి నచ్చ చెప్పే ప్రయత్నం మొదలుపెట్టారు. అతగాడు నీకు అన్యాయమే చేశాడు, ఒప్పుకుంటాను. కాని ఇది వాటన్నిటినీ మర్చిపోవలసిన సమయం. తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడటం కన్నా గొప్ప విషయం. ఏమిటమ్మని గొడవ? ఇప్పుడేం పెద్ద మార్పు జరిగిపోయిందని? నాకు ఈ రోజు కూడా నిన్నట్లాగానే ఉంది. సత్యవతి చాలా మామూలుగా అంది. ఈ మాటకి ఇక ఆ తల్లి ఆశ్చర్యానికి అంతులేదు. అందుకే ఏదో అనుమానంగా అన్నారు. పోనీ నీ దగ్గరున్న డబ్బు కోసం ఆయన ఆశపడుతున్నాడు అంటే అదంతా ఏ అనాథాశ్రమానికో రాసేసి నీ దగ్గరికి వస్తానని చెప్పు. ఏమంటాడో చూద్దాం. ఈ వయసులో నా డబ్బుతో వాళ్ళు పొందే లబ్ధి ఏముంటుందమ్మా? వాళ్లకి పిల్లలు లేరు. అయితే ఇప్పటిదాకా చేసిన తప్పిదాలకు క్షమాపణలు చెప్తేనే వస్తానని చెప్పు. కూతురు మనసులో ఏముందో తెలుసుకోవటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు శేషారత్నం గారు. సత్యవతి కూర్చున్న చోటు నుండి లేచి ఆరిన బట్టలు తెచ్చి మడత పెట్టడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఈ వయసులో మనసులో కొత్త బంధం ఏమాత్రం ఎముడుతుందని? నిన్నటి దాకా ఉన్న పరిస్థితి వేరు, ఈరోజు పరిస్థితి వేరు. నువ్వు ఉన్నన్నాళ్ళు ఆయనతో కలిసి జీవించాలి. ఒకప్పుడు మీవి కలిసిన మనసులు. అది చాలు ఇప్పటి సానుకూలానికి. మొన్నటి రోజున ముందు ముందు జీవితంలో నువ్వు ఒంటరిగా ఉండవలసి వస్తుందని కామేశ్వరరావు గారితో వివాహం అనుకున్నాను. ఆడపిల్లలు కూడా అభిమానంగా ఉంటారులే అని కూడా. వీళ్లలా మాటల్లో ఉండగానే సత్యవతి స్నేహితురాలు హేమలతో వచ్చింది. శేషారత్నం గారు తన మనసులోని బాధని చెప్పుకొని, నువ్వైనా నీ స్నేహితురాలని ఒప్పించడానికి ప్రయత్నించు హేమా అన్నారు. ఎలాగో అలా ఈ వివాహానికే అడ్డుపుల్ల వేస్తే సమస్యకి పరిష్కారం దొరుకుతుందనుకున్న హేమలత, మీ అమ్మగారు చెప్పినట్లు ఈ వయసులో వివాహానికి ఏ విధంగా ప్రయోజనం ఉంటుందని అంది. నేను ఆయనకి సహాయంగా ఉండాలనుకున్నాను. అందుకు వివాహం ఎందుకు? అవును, ఈ వయసులో మళ్లీ పెళ్ళేమిటి? పోనీ ఇన్నాళ్లు నీలో పేరుకుపోయిన కోపాన్ని, కసిని ఆయన ముందు బయటపెట్టి మనసును తేలిక చేసుకుని అప్పుడు ఆయన చెప్పిన మాట గురించి ఆలోచించు. శేషారత్నం గారు మళ్లీ ఇంకో ప్రయత్నం చేశారు. ఇక నా జీవితం గురించి తాపత్రయపెట్టడం మానేయమ్మా. పోనీ ఆ సులక్షణ్ణి పంపించేస్తేనే వస్తానని చెప్పు. అమ్మా, ఇంక చాలు నీ ఊహాగానాలు అన్నట్లుగా అంది సత్యవతి. ఇంకేమీ ఉండదు. ఈ వయసులో నిన్ను ఆహ్వానిస్తున్నాడు అంటే అదేగా అర్థం. అదే అర్థం కావచ్చు, అయినా నేను వెళ్లాలనుకోవటం లేదు. ఆయనే కాకుండా ఆవిడ కూడా నిన్ను ఆహ్వానిస్తుంది అంటే ఇంక కావాల్సిందేముంటుంది?
అక్కడ రావణాసురుడి చెరలో సీత ఎలా ఉందో, ఆమె ఎంతటి శక్తివంతురాలో మనకి వాల్మీకి మహర్షి అర్థమయ్యేలా చెప్తూ ఉంటాడు. కాని ఆ చాకలివాడు అలా కాదుగా. అప్పటి వర్తమానంలో ఉన్న అతి సాధారణ మానవుడు. సీతమ్మ తల్లి మహాసాధ్వి అని అతగాడికి తెలుసు. కాని పరిస్థితుల పట్ల ఇష్టం లేనితనం, స్పష్టత లేకపోవటం. అందుకే రాముణ్ణి వెర్రిరాముడుగా భావించాడు సీతను వెనక్కి తెచ్చుకోవటంలో. నలుగురు అనుకుంటున్న దానికి రాముడు ప్రాధాన్యతనివ్వలేదని అతగాడి భావం. ప్రజల దృష్టిలో రాముడు వెర్రివాడైతే ఆ రాజ్య ప్రజల మంచి చెడ్డలు నిర్దేశించటంలో ఆయనకి పట్టు ఉండదు. ఒకవేళ సీత రాజ్యంలోనే ఉంటే రాముణ్ణి వెర్రిరామయ్య అన్నందుకు అంతకన్నా ఎక్కువగా బాధపడి ఉండేది. ఇక్కడ రాముడు ఒక మహారాజుగా ఒక ప్రాపంచిక ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక అలౌకికమైన ప్రేమ మార్గాన్ని విశ్వసించాడు. అది ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సీత తాను వేర్వేరు కాదు. పట్టాభిషిక్తుడు కమ్మన్నప్పుడు, అరణ్యవాసాలకి వెళ్లమన్నప్పుడు కూడా రాముడు ఒకే విధంగా స్పందించాడట. సీత ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగల ధీశాలి అని రాముడికి తెలుసు. అయినా ప్రేమాతిశయంతో దుఃఖించాడు. సంఘాన్ని ఒక పద్ధతిలో నడిపించగల ఒక ధర్మం కావాలి. లేకపోతే అది కప్పల తక్కెళ్లా అవుతుంది. సంఘంలో ప్రతివాడి మనస్సు స్వయంగా నిభాయించుకోగల శక్తి కలదై ఉండదు. ఎన్నో బలహీనతలు కలవాళ్లుంటారు. వాళ్ళని శాసిస్తూ అదుపులో పెట్టుకోగల ఒక సాంఘిక దండం కావాలి. సంఘం అనే భయమే వాళ్ళని చెడ్డవాళ్లుగా మారకుండా చేస్తుంది. మనం చేసే ప్రతి పని మన కోసమే అయి ఉండాలనుకోవటం ఒక సగటు మనస్తత్వం ఉన్నవాడు చేసే పని. నేను, నా సుఖం, నా స్వేచ్ఛ ఎప్పుడూ ఇదే భావంతో జీవిస్తే జీవితం ఒక సమయంలో రసహీనంగా ఉండి విసుగు పుడుతుంది. అప్పుడప్పుడు పక్కవాడి కోసం జీవించటంలో ఆనందం ఉంది. మళ్ళీ ఆ ఆనందం నీదే అవుతుంది. చివరిగా అనుభూతి నీ సొంతమే, ఆలోచన ఇంకొకరి కోసం. స్వేచ్ఛ అనే మాట స్వార్థానికి సంకేతంగా, ప్రత్యామ్నాయంగా ఉండకూడదు. ఎదుటివారికి స్వేచ్ఛ కలిగించటంలోనూ మన స్వేచ్ఛ దాగుంటుంది. అది విశృంఖలమైన స్వేచ్ఛ లాలస బంధనం నుండి లభించే స్వేచ్ఛ. అసలు ఇటువంటి సందర్భాల్లో మగవాడు చెడ్డవాడు, స్త్రీకి ద్రోహం చేస్తున్నవాడు అంటూ నెత్తి నోరు కొట్టుకుంటూ మైకులు పట్టుకుని అరుస్తూ ఉంటాం. కానీ అసలు స్త్రీకి స్త్రీయే శత్రువు, ఆడదానికి ఆడదే ద్రోహం చేస్తుంది. అసలు ఆ సులక్షణకి అప్పటికే పెళ్లైన ప్రహ్లాదరావుని ప్రేమించాననటం తప్పు కదూ, పేరుకే సులక్షణ అన్నారు శేషారత్నం గారు. నువ్వెంత చెప్పినా నా నిర్ణయం మారదన్నట్లుగా సత్యవతి ఓ చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది. ఇక నువ్వేదైనా చెప్పడానికి ప్రయత్నించు హేమా. శేషారత్నం గారు నీరుగారిపోయారు. ఇప్పుడు కామేశ్వరరావు గారితో నీ వివాహం అవసరమా? హేమలత స్నేహితురాల కళ్లలోకి చూస్తూ అంది. నేను ఆయనకి సహాయంగా ఉండాలనుకున్నాను. ఈ సహాయం 2 రోజులతో ముగిసిపోయేది కాదు. అందుకే వివాహం అనుకున్నాం. ఎప్పటికీ ఉండేది ఆ మిత్రబంధమే. రాముడిలా సంఘానికి భయపడుతున్నావా? ఎప్పుడూ తన సుఖం తన స్వేచ్ఛ అనుకునే వాళ్ళకి అలాగే అనిపిస్తుంది. రాముణ్ణి నీ మానసిక స్థితిలో చూడకు. వ్యక్తే సంఘానికి ప్రతీక. అందుకే రాముడు చాకలివాడి మాటలకి అంతటి ప్రాధాన్యతనిచ్చాడు. సంఘ జీవితంలో ఇతరుల నడవడికని ఒక పద్ధతిలో ఉంచటానికి వివాహం అనుకున్నాం. అవును, స్త్రీ పడే కష్టాల గురించి ప్రస్తావించే సందర్భం వస్తే రాముడు సీతను అడవులకు పంపించేయటమే జ్ఞాపకం వస్తుంది అందరికీ. నాకెందుకో అది సరికాదనిపిస్తుంది. రామాయణాన్ని మనం విన్న ప్రతిసారి ఒక అనిర్వచనీయమైన అనుభూతితో వింటాం. సీతాదేవికి మన హృదయాల్లో ఉన్న స్థానం మహోన్నతమైనది. కనుక ఒక చాకలివాడు ఏదో అన్నాడని రాముడు సీతను అరణ్యాలకు పంపించేయాలా అనిపిస్తుంది. సంఘంలో ప్రతి వ్యక్తి తన ప్రవర్తన ధర్మంగా ఈ సంఘానికి పాలకుడే. అందుకే బాధ్యతతో వ్యవహరించాలి. సీత రాముడితో ఎందుకు వెనక్కి రాలేదు? తన స్వాభిమానం రాజ్యానికి మేలు చేయాలని, రాముడి మీద కోపంతో కాదు. నేను సీత అంతటి వివేకవంతురాల్ని. అఫ్కోర్స్ నా భర్త రాముడిలా ప్రవర్తించలేదు. అన్నిటికన్నా ఒక స్త్రీగా జాలిగుండె గలదాన్ని. ఒక స్త్రీ మరొక స్త్రీకి రక్షణ కవచం కావాలని భావించేదాన్ని. భర్త ప్రేమని ఇంకొకరు భాగం పంచుకుంటూ ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ బాధ నా వల్ల ఇప్పుడు సులక్షణకి కలగకూడదు. నేను ఆయనకి దూరంగా జీవించడానికి అలవాటు పడిపోయాను. అందుకే నేను ఆయన దగ్గరికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను. శేషారత్నం గారికి హేమలతకి కూడా ఆమె మాటల్ని కాదనాలనిపించలేదు. మరి ఆమె మనోరథం 1000 సూర్యుళ్ల కాంతితో వెలిగిపోతున్నట్లుగా ఉంది. ఇదండి మనోరథం కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.
ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.